హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఈజీరా స్మార్ట్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను హోలిగలు చేద్దాం అనుకుంటున్నానండి. హోలిగా లేకపోతే భక్ష్యాలు ఏదైనా అనుకోవచ్చండి మనము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కందిపప్పు తీసుకున్నానండి. నేను 1 కిలో కందిపప్పు తీసుకొని వాష్ చేసి నానబెట్టి పెట్టేసుకున్నాను. 1 కిలో తీసుకున్నాను. నానబెట్టాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ కనబడుతుంది. దీనికి 900 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. ఆర్గానిక్ బెల్లం అండి ఇది. తర్వాత ఇలాచీ తీసుకున్నాను, ఇది సౌంపు పౌడర్ అండి. తర్వాత వాటర్ తీసుకున్నాను, పసుపు, కొబ్బరి, చిరోట్ రవ్వ, తర్వాత వచ్చేసి మైదా తీసుకున్నాను, ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా మనం. ఫస్ట్ నేను కుక్కర్ పెట్టేసుకున్నానండి. చాలామంది కుక్కర్లో వేస్తే మెత్తగా అయిపోతుందేమో, మళ్ళీ పూర్ణం చేయడానికి రాదేమో అనుకుంటారు. కందిపప్పు అయితే మనం వేసుకుంటాం కదండి, విజిల్ రాకముందే మనం ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి పప్పు మెత్తగా కాకుండా ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది. నేను దీంట్లో వాటర్ ఎక్కువే వేసుకున్నానండి. రసం పెట్టుకుందామని చెప్పేసి కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను వాటర్ అయితే. అంటే నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. దాంతో 3.5 వేసేసుకున్నానులేండి, ఎందుకంటే రసం ఎక్కువ కావాలి కదా. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తానండి. ఏమంటే ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, విజిల్ రాకముందే మనం ఆఫ్ చేసేసుకోవాలి. లేకపోతే మరి వీడియోలో చూపించారు మనకైతే మెత్తగా వచ్చేసింది అని కాకుండా, మనం ఫస్ట్ విజిల్ రాకముందే ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం పిండి కలిపేసుకుందాము. ఇది చిరోట్ రవ్వ అండి, బొంబాయి రవ్వ కాదు. హోలిగా రవ్వ అంటే మనకు షాప్లో దొరుకుతుందన్నమాట. నేను 1/2 కిలో తీసుకున్నానండి. 1/4 కిలో రవ్వ తీసుకున్నాను. తర్వాత 250 గ్రామ్స్కి 100 గ్రామ్స్ మైదా వేసుకోవాలి. 100 గ్రామ్స్ మైదా వేసుకోవాలి. నేను ఈ రెండింటిని బాగా కలిపేస్తున్నాను. తర్వాత మనకు హోలిగలు కలర్ఫుల్గా రావాలి అంటే మనం కందిపప్పు ఏ కలర్లో ఉంటుంది అది వస్తుందని మనం కొద్దిగా చిటికెడు పసుపు వేసుకున్నామండి. డైజెషన్ కూడా బాగా అవుతుంది అంటారు పెద్దలు. ఒక 2-3 స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఇది ఆయిల్ వేసేసుకుంటేనే బాగా మనకు స్మూత్గా వస్తాయండి హోలిగలు అయితే. ఇప్పుడు వాటర్ వేసేసుకొని కలుపుకుందాం. అంటే మనం చపాతీ పిండి కలిపినట్టుగా టైట్గా కలపకుండా కొద్దిగా వదులుగా ఉండాలండి పిండి అయితే. అంత గట్టిగా కాదు, అంత వదులుగా కాకుండా ఉండాలన్నమాట. మనం కలిపేసుకున్నాం కదా, పైన ఆరిపోకుండా కొద్దిగా ఆయిల్ వేసేసుకుని పెట్టేస్తున్నాను నేను. ఇది వచ్చేసి 3-4 అవర్స్ నానాలండి బాగా. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. ఇందులో నేను బెల్లం వేసేసి కలిపి పెట్టేస్తున్నాను. అంటే లో మంట పైన మనం ఇది పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుందండి. తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టడం అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా నేను డైరెక్ట్గా స్కిప్ చేశానండి. ఎందుకంటే మొత్తం వీడియో చేస్తే లాంగ్ అవుతుంది, చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది అని చెప్పేసి స్కిప్ చేశాను. మనమైతే ఇప్పుడు ఫస్ట్ హోలిగా అయితే రెడీ చేసుకుంటున్నాం. నాకైతే అలవాటు అంటే చేత్తోనే, అంటే దానిపైన పేపర్ కూడా లేదనమాట. నేను చేతితోనే మామూలుగా చేసేస్తాను. తర్వాత అయితే అంటే మనం అంత పలుచగా కాదు, అంత మందంగా ఉండకూడదండి. తర్వాత నేను పైన అయితే వేసేసాను. 2 వైపులా ఒక 30 సెకండ్స్ పెట్టేయాలండి.
మీడియం మంట పైన మనం 30 సెకండ్స్, అటు 30 సెకండ్స్ ఇటు 30 సెకండ్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చేసేసుకున్నానండి నేను ఓలిగలు అయితే. మళ్ళీ ఇది సెకండ్ది చేసేస్తున్నాను. సెకండ్ ఓలిగైతే చేసేస్తున్నాను. ఇది కూడా అయిపోయిందండి. మనము వీటిని చేసిన తర్వాత వెంటనే హాట్ బాక్స్లోనూ అది చాలామంది పెట్టేస్తుంటారు. అంతా వాటర్ అంతా ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తుందండి. అంటే మెత్త అంటే వాటర్ పడతాయి కాబట్టి మెత్తగా అయిపోతాయి, బాగుండవు అనమాట. కొద్దిగా చల్లారిన తర్వాత మనం హాట్ బాక్స్లో వేసుకొని పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి, తినొచ్చు కూడా. బాగా వస్తున్నాయి కదండి ఓలిగలు అయితే. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాం. నేనైతే ఓలిగలన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అంటే స్వీట్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో కొద్దిగా స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి నేను 900 గ్రామ్స్ వేసుకున్నాను. మామూలుగా అయితే 800 గ్రామ్స్ అలా వేసుకున్నా సరిపోతుంది. ఇవన్నీ బాగా కలర్ఫుల్గా వచ్చాయి. ఇవి నెయ్యితో తింటుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోతో మేము ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.